బయ్యక్కపేటలో సమ్మక్క తల్లి దివ్య స్వరూపినిగా పెరిగిన నేల, అదృశ్యమైన గట్టు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. సమ్మక్క తల్లి దేవతామూర్తిగా తిరిగిన ప్రాంతంలో అమ్మవారి ఆజ్ఞ మేరకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర నిర్వహించేవారు. సమ్మక్క తల్లి అదృశ్యమైన ప్రాంతంలో ఆమె కోసం తవ్వించిన జలక బావి నేటికి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు గ్రామస్తులు చెప్పులు వేసుకోరు. ఈ ప్రాంతం ప్రత్యేకత గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. బయ్యక్కపేటలోని సమ్మక్క గుట్ట వద్ద ఉన్నాము. సమ్మక్క చివరిగా ఇక్కడ చందవంశస్థులకు చెప్పి అదృశ్యమైన ప్రాంతం. ప్రస్తుతం మనం కంకవనంలో ఉన్నాము. ఈ కంకవనం వద్ద చివరిగా సమ్మక్క వెళ్తున్నప్పుడు ఆ అమ్మవారికి దాహార్తి తీర్చడానికి కానీ కాలకృత్యాల కోసం ఇక్కడ చందవంశస్థులు అప్పుడు ఒక బావిని పురాతన కాలంలో తవ్వించారు. ప్రస్తుతం మనం ఆ బావి ఆనవాళ్ళ వద్ద ఉన్నాము. ఇక్కడ అనాదిగా వాళ్ళు అమ్మవారు అదృశ్యమైన తర్వాత వాళ్ళకి చెప్పిన విషయాలను కొనసాగిస్తూ పూజా విధానాలు కావచ్చు, అదంతా కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఏదైతే జాతర చేయమని అమ్మవారు తమ యొక్క మహిమాన్వితమైన దివ్య ఆశీస్సులు నేను అందిస్తానని చెప్పి చివరిగా చెప్పిన చివరి పలుకుల ద్వారా వాళ్ళ ఆచార వ్యవహారాలు కొనసాగిస్తున్నారు చందవంశస్థులు. ప్రస్తుతం మనము అమ్మవారి బావి వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ బావి యొక్క ప్రాశస్త్యం కూడా అడిగి తెలుసుకుందాము. మనతో చందవంశస్థులు పూజారి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క బావి మీకు అంటే మీ పూర్వీకులు ఏమని చెప్పారు, ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు గుర్తించారు? అమ్మవారిని ఈ చందావంశులుకి దొరికిన క్రమంలో పెద్దదై యుక్త వయసు వచ్చిన తర్వాత మా ఇళ్లలో నేను ఒక ఇమడలేను. ఎందుకంటే ఆమె ఒక దేవతా స్వరూపిణి కాబట్టి మీ ఇళ్లలో నేను ఇమడలేను. మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి నన్ను తీసుకుపోయి వనంలోని వదిలేయండి చెప్పడంతో మా పూర్వీకులు అప్పుడు ఆమెకి మేళతాళాలతోటి ఆమెకు కావాల్సిన అన్ని సౌకర్యాలతోటి తీసుకొని వచ్చి ఈ గట్టుకు వదిలివేయడం జరిగింది. అప్పటి నుండి ఈ గట్టుని సమ్మక్క గట్టు అంటారు. ఆమెను వదిలేసిన తర్వాత ఆమె కాలకృత్యాలు తీసుకోవటానికి ఇక్కడ జలక బావిని అప్పుడు పూర్వీకులు దవ్వించటం జరిగింది. అప్పటి నుండి ఆమె ఈ నిదర్శనంగా ఈ బావి మాకు జలక బావి అంటారు. ఆ బావిని ఆమె ఇప్పటిదాకా నిదర్శనంగా శిథిలావస్థలో ఉంది. అంటే మనకు చరిత్రలో అంటే సమ్మక్క పులి రూపంలో ఉంటుంది, పులి మీద స్వారీ చేసింది అని అంటారు. అంటే ఈ ప్రాంతంలోనేనా? అంటే ఆమె అప్పుడప్పుడు ఇక్కడ చాలా పులి అరుపులు కానీ పులి కూడా కనపడే ప్రదేశమే ఇది. ఇప్పుడు కొన్ని పోడు భూముల సమస్య, ఇప్పుడు చాలా అరణ్యం చాలా కొట్టేయడంతో ఉండే అప్పుడు దండకారణ్యంలోనే ఉండేది. పులి రూపంలో కూడా మా పూర్వీకులకు కూడా ఈ ప్రదేశానికి వస్తే కనపడేది. అంటే ఇప్పుడు ఈ జలక బావిని ఏమన్నా మరమ్మతులు చేసే ప్రయత్నం ఏమైనా చేశారండి? అంటే ఇట్లనే మీరు అంటే ఉండేలాగా మీరు కాపాడుతున్నారు? ఇప్పటి వరకు ఈ జలక బావిని ఎలాంటి పురాతన నుండి అలాగనే ఉన్నది. ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి కొంచెం మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి మేము దాన్ని ముట్టుకుంటే ఎట్లుంటుంది అనే భావంతో ఇప్పటి వరకు కూడా ఆ విధంగానే ఉన్నాం. కాకపోతే గవర్నమెంట్ దీని మీద కొంచెం దీనికి ఒక చరిత్ర ఉన్నది కాబట్టి దీన్ని కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ఎందుకు అంటే అమ్మవారు తిరిగిన నేల కాబట్టి అంత పవిత్రంగా చూస్తారు. అమ్మవారు ఇదంతా వదిలిపెట్టిన తిరిగిన నేల కాబట్టి మేము ఇదంతా ఒక దేవతా స్వరూపిణి నేల కాబట్టి మేము ఇక్కడ కొంచెం పవిత్రంగా ఉంటాము. ఎలాంటి కొంచెం చెప్పుగాళ్ళతోటి ఇట్లాంటి తిరిగిన ఇట్లాంటి ఏదన్నా మనకు పులి రూపంగా కానీ ఏదో రూపంలో మనకు కనపడేటట్టు అబ్బో అమ్మవారిది కాబట్టి మనకు ఇట్లా కనపడదనే భయంతో కూడా మేము కొంచెం పవిత్రంగా ఇది భావిస్తూ ఉంటాం. ఈ జలక బావిని రానున్న రోజులలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి నిర్ణయిస్తారు. రానున్న రోజుల్లో జలక బావిని కొంచెం దీనికి చరిత్ర ఉన్నది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అది మనం చూస్తున్నాం కదా, అమ్మవారు కాలకృత్యాల కోసము దహార్తి కోసము ఏర్పాటు చేసిన జలక బావి మనం చూస్తున్నాము. ఇక్కడ అమ్మవారు జలకాలాడినట్టు వాళ్ళ పూర్వీకులు చూపించిన ఆనవాళ్ళతో ఇక్కడికి వస్తే ఇక్కడ మనం చూస్తున్నాము స్పష్టంగా మనకు జలక బావి ఇంత దండకారణ్యంలో ఇంత దట్టమైన కంకవనంలో ఇక్కడ మనకు నీళ్లు కనిపించలేదు, కానీ ఈ జలక బావిలో మాత్రం ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. ఇది ఎండాకాలంలో కూడా ఈ నీళ్లు ఇలాగే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము ఆ కంకవనంలో స్పష్టంగా
అదేవిధంగా నాగులమ్మకు సంబంధించినటువంటి పుట్ట కూడా ఆనవాళ్ళు, అంటే ఇక్కడ అమ్మవారి యొక్క ఆనవాళ్ళు, ఇక్కడ దివ్య స్వరూపిణిగా అమ్మవారి అడుగుజాడలుగా అమ్మవారి మహిమాన్వితమైన దీవెనలు ఉండేలాగా ఇక్కడ అన్నీ కూడా అటు పుట్ట కావచ్చు, ఇటు జలకబావి కావచ్చు, అటు అమ్మవారి గుట్ట కావచ్చు, ఈ యొక్క అన్నీ కూడా ఇక్కడ ప్రాశస్తం కలిగినటువంటి చారిత్రక ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. ఇంతే పవిత్రంగా కూడా ఇక్కడ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల పంట పొలాలకు వచ్చినా, ఈ జలకబావి వద్దకు వచ్చినా, ఈ కంకవనంలోకి వచ్చినా, మామూలు సమయంలో వ్యవసాయ పనులకు వచ్చినా కూడా అంతే పవిత్రంగా, అంటే ఎంత అంటే అమ్మవారు నడిచిన నేల కాబట్టికే మేము కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా ఇక్కడికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏళ్ల తరబడి కూడా మేము ఆనవాయితీని కొనసాగిస్తున్నామని చెప్పేసి చందవంశస్థులు చెప్తున్నారు. చందవంశస్థులే కాకుండా ఇటు చుట్టుపక్కల ప్రజలు కూడా పనుల నిమిత్తం వచ్చినా ఏదొచ్చినా కూడా మహిళలు ముఖ్యంగా ఈ ప్రాంతానికి రావాలంటే మాత్రం మంచి చెడు చూసుకునే వస్తారు. ఏదన్నా ఆ చెడు సందర్భంలో వస్తే మాత్రం చెడు ఆనవాళ్ళు జరిగాయి. కానీ మిగతా సమయాలలో మాత్రం మంచిగా వస్తే కనుక అమ్మవారి దీవెనలతోటి ఇక్కడ ఇలాంటి అపహరణ కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. గతంలో పూర్వీకులకు పండుగ సందర్భాలలో మాత్రం అమ్మవారు అదృశ్యమైన తర్వాత పులి రూపంలో కనిపించిన ఆనవాళ్ళు అయితే ఉన్నట్లు వారు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం జలకబావి వద్ద నుంచి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.